మాకు నయములు భయములు నడవదు. మాకు ఎవడైనా మేము శాసిస్తాం మా ఊర్లో. మేము చీక వాళ్ళు మా మీద. వమ్మో ఏమన్నా ట్రైలరా పాప పీక్స్ 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 అంటే పీక్స్ అంటే చాలా డీటెయిలింగ్ వచ్చింది. నేను అప్పుడే చెప్పిన సరార్జున్ కి హంస గురించి తెలిస్తే సంపదాలే అని చెప్పేసి అది గన్ను పట్టుకుని నాకే ట్రైలర్ లో షార్ట్ చూసినట్టే ప్యాక్ అయిపోయింది అనమాట. చాలా భయం వేసింది, అమ్మమ్మో అనిపించింది. నార్మల్ ఏంటంటే ఆమె చంపదు యాక్చువల్లీ, కానీ అది షార్ట్ చూపించడం అనేది గ్రేట్ అనమాట. అండ్ జా దర్ద్ హే వా మర్ద్ హే ఆ డైలాగ్ మాత్రం సంజయ్ దత్ గారు అసలు చాలా భలే అన్నారు. అది దానికి చాలా మీనింగ్ ఉంది. ఇంకా తెలుగు ట్రైలర్ రాదు కానీ హిందీ మనకు బాగా వచ్చి కాబట్టి, హిందీ మనకు పెట్టిన పేరు కాబట్టి నేను చూసేసిన. సూపర్ ఉంది అసలు ట్రైలర్. అసలు మార్లెస్ ఎక్సలెంట్, రికార్డు తిరిగిపోయినాయి అంతే. అసలు ఏమన్నా ట్రైలరా. అసలు రణ్వీర్ సింగ్ గారు అయితే మామూలు లేదు. అండ్ ఈయన దొరికిపోయిండు, వాళ్ళకి కరాచీ వాళ్ళకి దొరికిపోయిండు. వాళ్ళు అన్నారు ఇండియా నేను ఆడలో కొంచెం చంపినా ఇంకొంచెం చంపాలా అని చెప్పేసి అక్కడ రాసుకున్నారు. రెహమాన్ తర్వాత కరాచీ ఎవరు కంట్రోల్ తీసుకుంటారు నమ్మంటే రణ్వీర్ సింగ్ అని చూపించారు. బాబా ఏమన్నా ఎలివేషన్ మామూలు లేదు. ఇప్పుడు పార్ట్ 2లో ఎంత ఎలివేషన్ ఇచ్చినా కానీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. పార్ట్ 1లో ఎలివేషన్ లేకుండా యాక్చువల్లీ రణ్వీర్ సింగ్ గారికి అది వెళ్ళిపోయింది. అందుకే ఆ బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమా. అందుకే ఇండస్ట్రీ రేంజ్లో వచ్చింది అనమాట దాని రెస్పాన్స్. అండ్ ఇది మాత్రం ఆబ్వియస్లీ దురంధర్ 2 అయితే బాహుబలి 2 దంగల్ని మామూలు కొట్టదు. ఏరియాలో మామూలుగా అంటే మామూలు కొట్టదు, వేరే కొట్టేస్తుంది. ఆ ట్రైలర్ లుక్స్ ఇందులో ఎలివేషన్ ఎంతనే తీసుకోండి ఎవరు అడగడు. ఎందుకంటే ఆరెంజ్లో ఇప్పుడు రణ్వీర్ సింగ్ గారికి ఆరెంజ్లో ఉంది క్యారెక్టరైజేషన్. లోపల కరాచీ మాత్రం మామూలు కంట్రోల్ తీసుకోవాలి. హీరోయిన్ ని చూపిరు అనుకున్నా కానీ ఒక షార్ట్లో చూపించారు. విజువల్స్, మ్యూజిక్, బీజం అయితే అసలు సాంగ్ కూడా వచ్చింది ఆయరే అని చెప్పేసి ఆయరే అని వచ్చింది. కానీ అది మామూలు కాదు. మళ్ళీ తొందరట్టు కూడా చార్ట్ బస్ట్ అయిపోద్ది. మ్యూజిక్లో కూడా ఏమన్నా రైటింగ్ అసలు ఎట్లా తీస్తారండి ఇంత క్వాలిటీ మూవీని, ఇంత క్వాలిటీ అవుట్పుట్ ఎలా తీస్తారని చెప్పేసి. అది కూడా గ్యాప్ లేకుండా విత్ ఇన్ 6 months కూడా కాదు. ఆరెంజ్ అంటే అవుట్పుట్ అంటే మామూలు విషయం కాదు. ఆచేదారు కానీ అసలు అప్షేట్ చేయకుండా ఉండలేము మనమైతే. అండ్ ప్రతి చోట ఇది టాలెంట్ అంటే అంతే. ఎవరైనా వస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు టాప్లో ఎవడు ఉండడు. ఎవరైనా రావచ్చు, ఏముల నుంచి రావచ్చు అనమాట. ఏమైనా తీసిరా ఇది చూస్తే నాకు అనిపిస్తుంది, అర్థమవుతుంది. రికార్డులన్నీ లేచిపోతే ఏ ఒక్క రికార్డ్ ముక్క కూడా మిగలదు. యాక్చువల్లీ నేను TF5 నుంచి చెప్తున్నాను. ఎందుకంటే యాజ్ ఎ మూవీ లవర్ మనమైతే అప్రిషియేట్ చేయాల్సిందే. మామూలుగా ట్రైలర్ కాదు. నాకైతే మామూలుగా అనిపించలేదు. ట్రైలర్ ఏదో ఉంటుంది అనుకున్నా. యాక్చువల్లీ దీన్ని డిలీట్ చేసుకుని వచ్చే ట్రైలర్ని ఇంకా పోస్ట్పోన్ అన్నారు. కానీ నేను కూడా పోస్ట్పోన్ అవుతాను అనుకున్నా. కానీ ట్రైలర్, మ్యూజిక్, బీజము, రణ్వీర్ సింగ్ ఎలివేషన్, ట్రైలర్ కట్ అండ్ ఫస్ట్ 30 seconds ఏమైనా ట్రైలర్లో ఎవరైనా ఫస్ట్ 30 secondsలో పార్ట్ 1 ఎవరైనా రీక్యాప్ చేస్తారా? ఏదో మూవీలో చేసినట్టు భలే చేసారు. ఏంటబ్బా ఇది పాత ట్రైలర్ నిజం ట్రైలర్ అని అనుకున్నాను. తర్వాత నుంచి వెళ్ళి ఎక్కడైతే రణ్వీర్ సింగ్ గారు ఎంటర్ అవుతారో ఏమన్నా ఎలివేషన్ అనిపించింది. గ్రేట్. ఏదైనా కానీ ఆదిత్య గారు అయితే మామూలు విషయం కాదు. సూపర్ అనిపించింది నాకు ట్రైలర్. అండ్ ట్రైలర్ స్టార్టింగ్లోనే రెహమాన్ గారు డెత్ అయిపోద్ది. అండ్ మొత్తం కరాచీ మొత్తం ఇప్పుడు ఏమైనా నాయకుడు ఎవరైనా చనిపోయినా కూడా మొత్తం తగలబెట్టేస్తారు కదా, అలా తగలబెట్టేస్తా అప్పుడు రణ్వీర్ సింగ్ గారు ఎంటర్ అవుతారు. అబ్బాబ్బా ఏమన్నా ఎలివేషన్. అసలు కంట్రోల్ ఎలా తీసుకున్నది మన ఇండియన్ వాడు పాకిస్తాన్ కంట్రోల్ ఎలా తీసుకున్న అనేది మీరు మూవీలో మార్చి 19 థియేటర్లో చూస్తారు. మామూలు ఎలివేషన్ కాదు అసలు, వేరే అంటే వేరే ఎలివేషన్. అండ్ PSPK ఫ్యాన్స్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ చూసి ఏమంటే దురంధర్ 2కి వెళ్ళే అంత హైప్ వచ్చిందనమాట. అంటే ఆల్మోస్ట్ ఆపోజిట్ క్లాస్లో ఉన్న ఫ్యాన్స్ని కూడా దగ్గర తీసుకోవడం, అంటే వాళ్ళని మనం మచ్చిగా చేసుకోవడం అంటే నాట్ ఏ కప్ ఆఫ్ కాఫీ, వాటర్, టీ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఏమన్నా కంటెంటా మళ్ళీ ఇలాంటి హైప్ మూవీ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. కానీ భలేగుండే అసలు ట్రైలర్ మాత్రం. అసలు ర్యాంప్ నాకే భలే అనిపించింది. బదలే అని చెప్పేసి రివెంజ్ అనమాట. రివెంజ్ సాంగ్ కూడా రాసుకున్నారు. అండ్ వెయిట్ అండ్ వాచ్ అని కూడా వచ్చింది. ఆ గ్లిమ్స్ ఈ బీజం ఇదొకటి సాంగ్ అనమాట. అసలు ప్రతిదీ బీజం భలే కొట్టించుకున్నారు. ఎట్లా కూడా అసలు ఎవరు కొడతారో అర్థం కావట్లేదు. ఏమన్నా కొట్టిరా అనిపించింది ట్రైలర్లో. హాస్లా ఇండియన్ బదులా అంటే ఇండియన్ బదులా అనుకుంటా, ఆయన రివెంజ్ అనుకుంటా. అసలు హీరోయిన్ ఎందుకు చనిపోతుంది అనిపిస్తుంది. మీరేమో అనుకోండి. హీరోయిన్ చంపడానికి ట్రై చేస్తుంది కానీ ఏం చేయదు. ఎందుకంటే యాన్యువల్ మూవీలో మనం కొంచెం చాలా చూసినాం. చంపుదామని వెళ్తారు కానీ చంపరు. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు అట్లుంటుంది. కానీ హీరో కోసం హీరోయిన్ మాత్రం చంపేస్తారు. అది మాత్రం నాకు అర్థమైపోతుంది. ఎంత ఎమోషనల్ డ్రామా పెట్టారు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి గ్యాంగ్స్టర్ మూవీస్లో ఎప్పుడైనా హీరోయిన్ చావాల్సిందే, చస్తేనే ఎమోషనల్ అవుతారు అనమాట. అండ్ క్లైమాక్స్లో మాత్రం వార్ మూవీలో ఎలా హీరో విలన్ కొట్టుకుంటారు, ఆ రేంజ్లో మొత్తం గోడలు బద్దలు కొట్టుకోవడం, మొత్తం దుమ్మి పడిపోవడం, ఆ రేంజ్లో ఫైట్ పెట్టారు క్లైమాక్స్ మాత్రం. అండ్ హీరో గారు చనిపోతారా లేదని నాకైతే అనిపిస్తుంది. ఇది కూడా కొంచెం స్పాయిలర్ అనిపిస్తుంది. ఇది కూడా కొంచెం డౌటే, చూడాలా ఎట్లుంటుందో. అండ్ ట్రైలర్ మాత్రం ప్యాక్ అయిపోయింది. ఇది ట్రైలర్ కదా, ఇంత బజ్ని హైప్ని మ్యాచ్ చేసేసిన ట్రైలర్ అయితే. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మన డీటెయిలింగ్లో. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ ట్రైలర్ రివ్యూ. మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. నిజంగానే అయిపోద్దా, అవుతుందంటారా బాహుబలి 2 దంగల్ రికార్డ్స్ కొడతారా లేదా అని మీరు కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.